మా పేరెంట్స్ కూడా సరే అని అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా వీళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసరికి మా అమ్మ నాన్న పెళ్లి ఒప్పుకున్నారు. అలా మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికి మా రిలేటివ్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ అమ్మాయిని అంత దూరం ఇవ్వడం అవసరమా, ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించు అని ఇలా అన్నారు. ఇంకా మేము కూడా మంచి సంబంధం అని వెనుకడగేయలేదు. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి నేను మా హస్బెండ్ కాల్స్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమి. అయితే అప్పుడప్పుడు ఏముంది విలేజ్ లో పెళ్ళవ్వని, నీకు లైఫ్ అంటే ఏంటో చూపిస్తా, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఇలా మాట్లాడేవాడు తను. అలా కొన్ని డేస్ కి మాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. నాకు మ్యారేజ్ అయిన కొద్ది రోజుల్లోనే, అంటే ఒక 1 month గ్యాప్ లోనే మా కజిన్స్ నలుగురికి పెళ్లి కుదిరింది. ఒక పెళ్లికి నేను, అత్తయ్య, మా హస్బెండ్ మా ఊరికి వచ్చాము. పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ కజిన్ పెళ్లికి వెళ్లి రావడం ఎందుకులే అని చెప్పి నేను ఇక్కడే ఉన్నా. అత్తయ్య హస్బెండ్ మాత్రం ఇంటికి వెళ్ళిపోయారు. ఈసారి పెళ్లికి వచ్చేటప్పుడు మా అత్తయ్య మాత్రమే వచ్చింది. ఆయన రాలేదేంటి అని అడిగితే ఆఫీస్ లో ప్రాబ్లం అయిందంట అని చెప్పింది. నేను కాల్ చేస్తే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పారు. ఇంకా నైట్ కి 11 కాల్ చేస్తే నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నారు.